పిస్తా బిస్కెట్ ని తయారు చేయడానికి పిస్తాని విధంగా మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి అరకప్పు బటర్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా వేసి అరకప్పు పొడి చేసుకున్న పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ స్టార్చ్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లెడ పట్టు. ఇలా నేరుగా జల్లెడ పట్టలేకపోయినా ప్లేట్ లో కానీ గిన్నెలో కానీ జల్లెడ పట్టి తర్వాత ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టించిన పిస్తా పొడిని ఒక 4 టీ స్పూన్లు వేసుకుని ఈ మిశ్రమం అంతా ముద్దగా అయ్యేంత వరకు అవసరమైతే కొంచెం పాలను వేసుకొని కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిని ఫ్రిడ్జ్ లో ఒక అరగంట పాటు ఉంచాలి. అరగంట తర్వాత బయటకు తీసి ఈ పిండిని ఒకసారి చేత్తో బాగా కలిపి ఇలా ముద్దల కింద తీసుకొని చేత్తో ప్రెస్ చేసుకుని బిస్కెట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా అవ్వకపోయినా సరే పిండిని రోల్ చేసుకొని బిస్కెట్ కట్టర్ తో కట్ చేసుకొని కూడా మనం దీన్ని బేక్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్ల పైన పిస్తాని ఇలా డెకరేట్ చేసుకొని ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్ ని 180 డిగ్రీస్ కి 20 నుంచి 25 నిమిషాల లోపు బేక్ చేసుకుంటే పిస్తా బిస్కెట్లు రెడీ అయిపోయినట్టే. అర్థం కాకుంటే తప్పకుండా లాంగ్ వీడియోని ఒకసారి చూడండి.